హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 31వ తారీఖు లోపల ఈ ఒక్క పని కనుక మనం చేసుకోకపోతే మన రేషన్ కార్డులన్నీ కూడా రద్దయితే అవుతాయి. అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో, అంటే రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే నెలలో రేషన్ సరుకులను అయితే మనకు భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రేషన్ సరుకులు మాకు వద్దు అనుకుంటే వాటికి బదులుగా 4,000 రూపాయల వరకు నేరుగా మన ఖాతాలలోకి వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మీరు గనక తెలంగాణ రాష్ట్ర నివాసులై ఉండి మీకు రేషన్ కార్డు కనుక ఉంటే వీడియోని పూర్తిగా అయితే చూడండి చివరి వరకు. ఈ వీడియోని మీరు స్కిప్ చేసుకుంటా కనుక చూసారంటే మాత్రం ఈ యొక్క రేషన్ కార్డు అనేది మీరు మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కొత్తగా రేషన్ కార్డులను అయితే మనకు స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తారీఖు లోపల ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉంటారో అలాంటి రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క నేమ్స్ అన్నింటినీ కూడా హోల్డ్ అయితే చేస్తుంది. హోల్డ్ చేసిన తరువాత మనం గనక ఒక 1 మంత్ లోపల స్పందించకపోతే మన కార్డు అనేది ఇనాక్టివ్ చేస్తారు. ఇనాక్టివ్ అయిపోయిన తర్వాత మన కార్డు క్యాన్సిల్ అయితే అవుతుంది. వన్స్ ఒకసారి మన రేషన్ కార్డు అనేది కనుక క్యాన్సిల్ అయితే మనం తిరిగి కార్డు అనేది యాక్టివేట్ చేసుకోవడం కోసం చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనకు ఊరికి రేషన్ కార్డు కూడా ఇవ్వరు. ఎందుకు అని అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాదాపు 84 లక్షల మందికి పైగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటివి ఇంకా మనకు రిలీజ్ అనేది చేయకపోవడంతో సో చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనకు స్మార్ట్ కార్డుల గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి మనం క్లారిటీగా చూస్తే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం QR కోడ్తో రూపొందించినటువంటి రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం కూడా చేరవేయడం జరిగింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. మరియు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. సీఎం ఖరారు చేసినటువంటి తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అందించే కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు మరియు క్రెడిట్ డెబిట్ కార్డ్ సైజులు అయితే ఉంటాయి. ఫోటోపై కార్డు యొక్క యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కూడా కార్డుపై ముద్రించినట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రంగా ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డుల రూపంలో అందించడం ఇదే మొదటిసారి. కార్డుపై QR కోడ్ ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఆ QR కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమ వంటి వస్తువులను తీసుకున్న పూర్తి వివరాలు కూడా కనిపిస్తాయి. వినియోగదారులకు ఫోన్లో రేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని OTP ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎంపిన్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త రేషన్ కార్డుల తయారీ ఖర్చు మొత్తం పౌర సరఫరాల శాఖ అనే భరిస్తుంది. కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండకూడదని అధికారుల ద్వారా సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 1,05,42,188కి పైగా రేషన్ కార్డులు ఉన్నాయని, అందులోని లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కి పైగా లబ్ధిదారులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ యొక్క అప్డేట్ ప్రకారంగానే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకి ఒకేసారి
మనకు 3 నెలల రేషన్ అయితే మనకు వచ్చే నెల నుంచి అయితే పంపిణీ చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. ఇప్పటికే ఎల్ నినో ఎఫెక్ట్ కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1వ తారీఖు నుంచి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15 రోజులకు బదులు నెలంతా దుకాణాలు తెరిచే ఉండాలని డీలర్లకు ఆదేశించినట్లు సమాచారం. బేసిక్గా మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ షాప్స్ అయితే మనకు ఓపెన్లో పెడతారు. అనంతరం మనకు ఈ 15 రోజుల లోపల మనం రేషన్ సరుకులను తెచ్చుకుంటాము. కానీ ఈసారి ఏం చేస్తారంటే ఆగస్టు నెల మొత్తం 30 రోజుల పాటు రేషన్ సరుకులు అయితే మనకు పంపిణీ చేస్తారు. రేషన్ షాపులు ఓపెన్లోనే ఉంటాయి. ఎందుకనంటే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఈ రేషన్ బియ్యం అంతా కూడా కరువు అనేది ఏర్పడకుండా ఉండడం కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం అనేది మనకు ఒకేసారి అయితే ఇచ్చేస్తారు. సో ఈ 3 నెలల రేషన్ అనేది మనం తీసుకొని మన ఇష్టం అనేది ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అక్రమ రేషన్ రవాణాను అరికట్టేందుకు సరికొత్త విధానంలో ఈ రేషన్ బియ్యానికి బదులు, రేషన్ సరుకులకు బదులు మాకు సరుకులు వద్దు అనుకుంటే అటువంటి వారికి నేరుగా 4,000 రూపాయల వరకు ఈ యొక్క రేషన్ కార్డు పైన అయితే మనకు డబ్బులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తూ ఉంది. ఇది కనుక మనకు పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా స్టార్ట్ చేయడానికైతే సిద్ధమవుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కనుక మనకు పైలట్ ప్రాజెక్టుగా రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క రాష్ట్రాల్లో కనుక మనకు సక్సెస్ కనుక అయినట్లయితే అనంతరం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా దీన్నైతే మనకు అమలైతే చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు ఒక ఈ వోచర్ అయితే ఇస్తారనమాట. మొబైల్కి వస్తుంది ఈ వోచర్. ఆ యొక్క ఈ వోచర్ని మనం తీసుకొని అనంతరం ఆ యొక్క ఈ వోచర్ ద్వారా మనం రేషన్ షాపుల్లో కూడా సరుకులు తీసుకోవచ్చు. సో రేషన్ షాపుల్లో మాకు సరుకులు వద్దు, లేదు మేము బయట ప్రొవిజనల్స్లో కొనుక్కుంటామంటే ప్రొవిజనల్స్లో కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ రేషన్ షాప్ కాదు, మాకు ప్రొవిజన్స్ కాదు, డైరెక్ట్గా మాకు రేషన్ సరుకులే కావాలనుకుంటే ఆ ఈ వోచర్ని మనం అక్కడ పెట్టి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు మొత్తంగా 3 నెలల రేషన్ కూడా మనకు ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ప్రభావంతో ఈసారి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అయితే ఈ నెల 31 లోపల మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే ఎవరికైతే ఈకేవైసీ అనేది ఉండదో అటువంటి వారి పేర్లను హోల్డ్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా రావు. ఇన్ కేసు ఒకవేళ మీరు చదువుతున్నటువంటి స్టూడెంట్ అయినా సరే, లేదా ఏదైనా మీరు ఎట్లాంటి పథకాలకి అర్హులైనా సరే మీకు మాత్రం ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఒక్క రూపాయి కూడా రావు. ఏ పథకం కూడా మీకు వర్తించదు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్తనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు సరుకులు వద్దనుకుంటే 4,000 రూపాయల వరకు మీ ఖాతాలోకి వస్తాయి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి ఫైనల్ అప్డేట్ కూడా ఇవ్వబోతుంది. సో ఈ అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రేషన్ బియ్యం ఇస్తే బెటరా, లేదంటే రేషన్ సరుకులకు బదులు డబ్బులు ఇస్తే బెటరా, మీ యొక్క ఒపీనియన్ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.